అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల్ల వీరిద్దరూ ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నటువంటి నేపథ్యంలో వారిద్దరి నిశ్చితార్థ ముహూర్తం బాలేదని, అలాగే వాళ్ళిద్దరి జాతకాలు కలవలేదని, వాళ్ళు మరొక స్త్రీ వల్ల 2027 తర్వాత విడిపోతారు, వారు కలిసి ఉండేటువంటి అవకాశం లేదు అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జోష్యం చెప్పినటువంటి నేపథ్యంలో నెటిజన్లు వేణుస్వామి జోష్యం మీద భిన్న స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నారు. కొంతమంది వేణుస్వామి మీద విరుచుకుపడుతూ ఉన్నారు. శుభమా అంటూ అక్కినేని వారింట ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే నువ్వు అశుభం పలుకుతూ ఈ వీడియో చేయడం ఎంతవరకు కరెక్టు అంటూ కూడా వేణుస్వామిని ప్రశ్నిస్తూ కొంతమంది నెటిజన్లు, అలాగే కొన్ని మీడియా సంస్థలు కొన్ని కథనాలు రాసినటువంటి నేపథ్యంలో, కొన్ని వీడియోలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ వీడియోలకు స్పందిస్తూ ఇప్పుడు వేణుస్వామి గారు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 రోజుల కింద నాగచైతన్య, శోభిత ధూళిపాల్ల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగచైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప, నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగచైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు. నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ జ్యోతిష్యాలు కానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగచైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను, అంతే తప్ప ఇక మీదట నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను. మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే, ఆయన కూడా వెరీ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు. కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా ఇది మాట్లాడాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు. నేను ఇక మీదట పెట్టను. విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయము. ఇది డిసిషన్ అయిపోయింది. నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ, అందుకని చెప్పాల్సి వచ్చింది, అంతే తప్ప ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను చెప్పను కూడా. ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు, నేను చెప్పను. ఓం నమో వెంకటేశాయ. సో మొన్న అంటే ఆగస్టు 8వ తేదీన అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల్ల గారి నిశ్చితార్థం జరిగినటువంటి నేపథ్యంలోనే దాన్ని జ్యోతిష్యపరంగా విశ్లేషణ చేస్తూ వారిద్దరి జాతకాలు కలవలేదు, అలాగే ఆ నిశ్చితార్థ ముహూర్తం కూడా బాలేదు కాబట్టి 2027 సంవత్సరం తరువాత ఒక స్త్రీ కారణం చేత వీరిద్దరూ విడిపోతారు, వీరిద్దరూ కలిసి ఉండరు అంటూ వేణుస్వామి జాతకం చెప్పడం, వేణుస్వామిని కొంతమంది విమర్శిస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ అంశం మీద వేణుస్వామి మరొకసారి స్పందించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను, నేను ఇక సెలబ్రిటీల జాతకాలు సోషల్ మీడియాలో చెప్పను అంటూ ఆయన చెబుతూనే, ఇప్పుడు నాగచైతన్య, శోభిత ధూళిపాల్ల గారి ఈ జాతక విశ్లేషణ చేయడానికి కారణం ఏంటంటే, గతంలో కూడా నేను నాగచైతన్య సమంత వివాహ విషయంలో నేను చెప్పింది నిజమైంది,
దానికి ఎక్స్టెండెడ్గానే ఇప్పుడు నాగ చైతన్య శోభితా ధూళిపాల గారి నిశ్చితార్థం మీద నేను జోష్యం చెప్తూ ఒక వీడియో చేయడం జరిగింది. అంతేకాని వారిని కించపరిచేలా వీడియో చేయాలనేది నా ఉద్దేశం కాదు అంటూ వేణుస్వామి గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక మీదట సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెలబ్రిటీల జాతకాలు నేను విశ్లేషణ చెయ్యను అంటూ చెబుతూనే, మీరు కూడా నన్ను అడగకండి, ఏ సెలబ్రిటీకి సంబంధించినటువంటి జాతక విశ్లేషణ చేయమని కూడా మీరు నన్ను అడగకండి అంటూ వేణుస్వామి గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రకంగానే ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణు గారితో నేను మాట్లాడి రానున్నటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెలబ్రిటీల జాతకాలు నేను చెప్పను అంటూ విష్ణు గారికి నేను తేల్చి చెప్పేశాను. విష్ణు గారు కూడా ఈ అంశం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడే విష్ణు గారితో మాట్లాడాను అంటూ కూడా వేణుస్వామి గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంటే వేణుస్వామి గారు ఈ అక్కినేని కుటుంబం మీద, అలాగే అక్కినేని నాగ చైతన్య గారు శోభితా ధూళిపాల గారి నిశ్చితార్థం మీద జోష్యం చెబుతూ ఆయన గతంలో ఒక వీడియో చేసినటువంటి నేపథ్యంలో, గతంలో అంటే ఎప్పుడో కాదు 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వేణుస్వామి మీద విమర్శలు అయితే వచ్చాయి. కొంతమంది నెటిజన్లు అయితే వేణుస్వామి మీద విరుచుకుపడ్డారు. కొన్ని మీడియాలు కూడా డిబేట్లు పెట్టి మరీ వేణుస్వామిని కడిగేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే వేణుస్వామి గారు దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అక్కినేని కుటుంబంలో శుభమా అంటూ ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే మీరు అశుభం పలుకుతూ ఇటువంటి వీడియోలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే వేణుస్వామి గారు దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక మీదట నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సెలబ్రిటీల జాతకాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విశ్లేషణ చెయ్యను అంటూ క్లారిటీ ఇస్తూనే, మీరు కూడా నన్ను అడగకండి, ఇదే నా చివరి విశ్లేషణ. అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, గతంలో నాగ చైతన్య సమంత వివాహానికి సంబంధించినటువంటి, అలాగే విడాకులకు సంబంధించినటువంటి వీడియోలు నేను చేశాను కాబట్టి వాటికి ఎక్స్టెండెడ్గా మాత్రమే నేను ఇప్పుడు శోభితా ధూళిపాల నాగ చైతన్య గారి నిశ్చితార్థం మీద జ్యోతిష్యం చెప్పాను తప్ప ఇంకా ఎటువంటి దురుద్దేశం లేదు అంటూ ఇప్పుడు వేణుస్వామి గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక మీదట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్ళను అంటూ ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా నెటిజన్లు ఈ వీడియో తర్వాత అయినా సరే వేణుస్వామి గారి వీడియోలను కానీ ఆయన మీద